నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. గుండెలో రాళ్ళు అని పేరు ఎప్పుడైనా విన్నారా? మీరు కిడ్నీలో రాళ్ళు గురించి వినుంటారు, గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో రాళ్ళు గురించి వినుంటారు. గుండెలో రాళ్ళు ఉండగలవని మీరు ఎప్పుడు అనుకున్నారా? అది కొంచెం అతిశయోక్తిలాగా అనిపించవచ్చు మీకు. గుండెలో అనే కంటే గుండెలో రక్తనాళాల్లో రాళ్ళు అని చెప్తే అది ఇంకా కరెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే గుండె చుట్టూ ఉన్నటువంటి పొరలో రాళ్ళు రావచ్చు, అది టీబీ వల్ల రావచ్చు, కానీ అది ప్రాణాంతకం కాదు. గుండె రక్తనాళాల్లో ఎప్పుడైతే కాల్షియం పట్టిందో అది రాయిలాగా ఉంటుంది. అది రక్త ప్రసరణకి అడ్డు తగిలి అది ట్రీట్మెంట్కి ఎంతో కష్టంగా ప్రొసీజర్ చాలా అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఎంతో కష్టం కలిగించేటటువంటి ఒక చాలా సంక్లిష్టమైనటువంటి ప్రాబ్లం. సో ఇది యాంజియోప్లాస్టీ చేసే వాళ్ళలో కొంతకాలంగా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఎలా రకరకాల టెక్నాలజీలు కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నా దగ్గరికి ఇటీవల ఒక పేషెంట్ వచ్చాడు, రోగి వచ్చాడు. అతను కర్నూలులో స్టెంట్ వేశారు, అతనికి గుండెలో 2 స్టెంట్లు వేశారు. అతను నిజానికి స్టెంట్ వేసిన 2 నెలల్లో అతను తీవ్రంగా నొప్పి రావడం మొదలెట్టింది. సో అతను ఈ యూట్యూబ్ ద్వారా నా గురించి తెలిసి నా దగ్గరికి వచ్చాడు. చూస్తే అతనికి గుండె బలం కాస్త తగ్గి ఉన్నది. 2 నెలలే అయింది స్టెంట్ అయ్యి అని చెప్పేసి ఇంకొకసారి మనం యాంజియోగ్రామ్ చేసి చూద్దామయ్యా అని చెప్పాను అతనికి. యాంజియోగ్రామ్ చేసి చూస్తే పూర్తిగా స్టెంట్లు 2 కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మిగతా రక్తనాళాల్లో కూడా కాల్షియం ఉన్నది. సో ఇక మనం అంటే చేసేది లేక అతన్ని బైపాస్కి పంపించాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి కారణాలు కొంత డబ్బు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. బట్ స్టిల్ అంటే బైపాస్కి ఎందుకు వెళ్ళాడు అని చెప్పడానికి, ఎక్కడైతే మిగతా రక్తనాళాల్లో కాల్షియం ఉందో ఈ రక్తనాళాలలో కూడా కాల్షియం ఉంటుందన్నమాట. సో ఆ కాల్షియంని సరిగ్గా గుర్తించి ట్రీట్ చేయకపోవడం వల్ల మనం వేసిన స్టెంట్ ఫెయిల్ అయింది. 2 నెలల్లోనే పూర్తిగా రక్తనాళం బ్లాక్ అయ్యి అతను ఆపరేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? రక్తనాళాల్లో ఉన్నటువంటి కాల్షియం. దీనికి కారణాలు అవి ఇవి ఇప్పుడు మన ఛానల్లోనే అంతకుముందు వీడియోల్లో కొంతవరకు మనం మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడేది స్టెంట్ ఫెయిల్యూర్. స్టెంట్ ఫెయిల్యూర్ అంటే అంతకుముందు వేసినటువంటి స్టెంట్ సరిగ్గా పని చేయకపోవడం. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, అంతకుముందు కూడా ఈ ఉదాహరణ నేను ఇచ్చాను. ఒక ఊళ్ళో రోడ్డు వేయాలంటే ఆ రోడ్డు వేసే నేల ఎట్లాంటిది బట్టి ఆ రోడ్డు ఎంతకాలం మన్నుతుంది అనేటటువంటి తెలుస్తుంది. రోడ్డు వేసేవాడు ఎంత సిన్సియర్గా దాన్ని క్లీన్ చేశాడు, ముందు నేల శుభ్రం చేసి దాని మీద రోడ్డు వేస్తే అది గట్టిగా నిలుస్తుంది. రాళ్ళు రప్పలు ఉన్న చోట ఊరికి పైన తారు పోసినట్లయితే అది ఒక్క వర్షం చాలు అది పూర్తిగా కరిగిపోవడానికి. ముందు నేలని క్లీన్ చేయడము, మనం దాన్ని బట్టి ఎంతగా ప్రిపేర్ చేశాము అనే దాన్ని బట్టి మనం వేసే రోడ్డు యొక్క నాణ్యత నిలుస్తుంది. రక్తనాళాల్లో స్టెంట్ వేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కాల్షియం, అక్కడ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ యొక్క పేరుకునిపోయినటువంటి గడ్డలు, ఈ 2 ఎంత బాగా క్లీన్ చేశాము బట్టి మనం స్టెంట్ వేసిన తర్వాత అది ఎంతకాలం మన్నుతుంది అనేటువంటిది నిలుస్తుంది. మన భారతదేశంలో చాలామంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని స్టెంట్ వేసుకునే వాళ్ళే. కొంతమందికే 100కి 20-25% మందికే ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ ఉంటున్నాయి, మిగతా ఆరోగ్యశ్రీనే కాదంటల్లా. ఇప్పుడు 70-75% మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని పొలాలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని గుండెకి స్టెంట్లు వేయించుకుంటున్నారు ప్రాణ భయంతో. నిజానికి అలాంటప్పుడు అది జీవితాంతం స్టెంట్ పనిచేసేలాగా చూడటం డాక్టర్గా నా బాధ్యత. సో అలాంటప్పుడు ఏం చేయాలి? వేసిన స్టెంట్ ఎలాగ మన్నుతుంది, ఎలాగ జీవితకాలం ఈ స్టెంట్ నిలవాలి అనేటటువంటి ఒక ప్రణాళిక నేను తయారు చేసుకుని ఆ ప్రణాళిక పేషెంట్కి చెప్పాలి. దాంట్లో భాగమే రక్తనాళంలో కాల్షియం ఉందా లేదా అనేటటువంటిది ప్రధాన అంశం. అది ఎందుకంటే మనం స్టెంట్ వేసేటప్పుడు ఆ యాంజియోగ్రామ్ని మనం స్టడీ చేసి, యాంజియోగ్రామ్ ఎలా ఉందని స్టడీ చేసే భాగంలో ఈ యాంజియోగ్రామ్ తర్వాత ఏమి చెయ్యాలి అని చెప్పే ముందు యాంజియోగ్రామ్ స్టడీ చేయాలి కదా. ఆ స్టడీ చేసే భాగంలో కాల్షియం ఉన్నదా లేదా అని చూడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు నేను చెప్పినట్టుగా స్టెంట్ సరిగ్గా మన్నాలి కదా. అది చాలామంది కార్డియాలజిస్టులు ఈ కోణంతో చూడకపోవడం వల్ల వేసిన స్టెంట్లు ఫెయిల్ అవుతున్నాయి. పేషెంట్కి లక్షల మీద లక్షలు డాక్టర్ సరిగ్గా చూడకపోవటం వల్ల చేసినటువంటి ప్రాబ్లం వల్ల మళ్ళీ స్టెంట్లు మళ్ళీ అంటే బైపాస్కి పోవడం, ఆపరేషన్కి పోవడం, ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సిట్యువేషన్స్ పేషెంట్స్ ఎదుర్కొంటున్నారు బేసికలీ. సో మనం పాయింట్ ఈజ్
రక్తనాళంలో కాల్షియం సరిగ్గా ముందు డయాగ్నోస్ చేయడము, యాంజియోగ్రామ్ అనాలిసిస్ అప్పుడు రక్తనాళంలో కాల్షియం ఉందా లేదా అని నిశితంగా పరిశీలించి అది పేషెంట్కి చెప్పడము, అది మనం సరిగ్గా ప్రొసీజర్లో అమలుపరచడం. చెప్పడం ఒకటి, రెండు అమలుపరచడం. ఇప్పుడు కాల్షియం ఉంది, కాల్షియంని ట్రీట్ చేయడానికి నేను చెప్పినట్టుగా ఇది చాలా పురాతన ప్రాబ్లం. మన భారతదేశంలో గుండెల్లో మన తినే తిండికి, మనం తినే కొలెస్ట్రాల్కి, మనం తిండిలో ఉండే కొలెస్ట్రాల్కి, మన బ్యాడ్ మెటబాలిజంకి, మనకుండే పొట్టలకి రక్తనాళంలో కాల్షియం పట్టడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా చాలా కాలం నుంచి ఇది మన చెడు మెటబాలిజం అనేది కొత్తగా వచ్చింది కాదుగా, భారతదేశంలో పొట్టలు అనేవి కొత్తగా రావట్లేదుగా, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. సో మా చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాం, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అది బ్యాడ్ మెటబాలిజం సంకేతం. మనిషి సన్నగుంటాడు, పెద్ద పొట్ట ఉంటుంది అంటే ఏమిటి? శరీరం లోపల ఫ్యాట్ ఎంత ఉందంటే అది కడుపు వచ్చినట్టుగా, ఆడవాళ్ళు కడుపు వచ్చినట్టుగా అంత ఫ్యాట్ వస్తుంది, అంత ఎక్కువ ఫ్యాట్ ఉన్నది పొట్ట లోపల అనేటటువంటిది. అది బ్యాడ్ మెటబాలిజం సంకేతం కదా. దీనివల్ల కాల్షియం వస్తుంది అని చెప్తున్నాం. బేసికలీ ఈ ప్రాబ్లంకి ప్రస్తుతము 4 రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. అది మామూలు బెలూన్లతో క్లీన్ కాదు. ఎందువల్ల? అది రాయిలాగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఊడవడం వేరు, ఇంట్లో ఉన్నటువంటి గట్టిగా మరకలు కరగడం వేరు, ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళు ఏమన్నటువంటి పగలగొట్టడం వేరు. సో ఇది ఊడవడం కాదు, మామూలుగా బెలూన్తో లాగా క్లీన్ చేయడం కాదు, పగలగొట్టాలి. బెలూన్ మీదే చిన్న బ్లేడ్లాగా ఉన్న రంపాలలాగా ఉన్నటువంటి స్పెషల్ బెలూన్ ఉంటాయి, దాన్ని కటింగ్ బెలూన్ అంటారు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ డ్రిల్ లాగా ఉంటుంది. ఆ డ్రిల్ సహాయంతో రక్తనాళం లోపల కాల్షియం అంతా కూడా క్లీన్ చేస్తారు. మీరు రోడ్డు మీద చూసినట్లయితే వాళ్ళు ఒక రకమైన కొత్త పరికరాలు వాడుతున్నారు. సుత్తులతో కొట్టరు కదా, ఒక రకమైన ఎలక్ట్రిక్ పరికరం వాడతారు. ఆ పరికరంతో ఇలా ఊగుతుంటుంది, అది ఊగి రాళ్ళు పగలగొడుతుంది. అట్లాంటి పరికరమే 1.5 మిల్లీమీటర్లు, 1.75 మిల్లీమీటర్లు అంత సన్నగా ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ డ్రిల్ సహాయంతో రక్తాలను కాల్షియం క్లీన్ చేయడం. అట్లాంటి వేరియేషన్ ఇంకొకటి ఉంది, ఆర్బిటల్ అంటారు. 4వది రాళ్ళు పగలగొట్టే బెలూన్ అని కొత్తగా వచ్చింది. సో ఇదంతా బాగానే ఉంది. ఈ 4 ఆప్షన్స్లో మరి ఏం వాడాలి? ఏదైతే కొంచెం తక్కువ ఖరీదు ఉండి బాగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటే అది బెస్ట్ కదా. ఎందుకు? మన దేశంలో నేను చెప్పినట్టుగా 70% మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, సంపాదించిన కష్టార్జితం ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం దాచుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే అంత విలువైన డబ్బులు కదా. మనకి మ్యాక్సిమం బెనిఫిట్ ఉండాలి, అంత కాస్ట్ ఉండకూడదు. అలాంటి కాస్ట్ చూసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ బెలూన్ అనేది 50-55 వేలు దాకా ఉంటుంది. రోటాబ్లేషన్ ఎలక్ట్రిక్ డ్రిల్ అని చెప్పాను, ఆ డ్రిల్ దగ్గర 1.5 దాకా ఉంటుంది. ప్రొసీజర్ కాస్ట్ కాకుండా, స్టెంటు, క్యాథెటర్లు, బెలూన్లు, వైర్లు కాకుండా ప్రొసీజర్కి ఎక్స్ట్రా బిల్లు ఎంత పడుతుందని చెప్తున్నా. 1.5 ఎక్స్ట్రా బిల్లు పడుతుంది రోటాబ్లేషన్ అయితే. అదే ఇంకొక రకమైన ఆర్బిటల్ ఎథరెక్టమీ దానివల్ల 2.5 లక్షల బిల్లు పడుతుంది ఎక్స్ట్రా. 3వది అన్నిటికంటే సులువుగా వాడే కొత్త రకమైనటువంటి బెలూన్ వచ్చింది, చాలా బాగా పనిచేస్తుంది. పై మోడల్ తీసుకుంటే చాలా సులువుగా అందరూ వాడగలిగింది. కానీ దాని ఖరీదు, బెలూన్ ఖరీదే 3-3.5 లక్షలు ఉంటుంది. మీ ప్రొసీజర్ 4 లక్షలు అయితే ఒక్క బెలూన్ వల్ల ప్రొసీజర్ కాస్ట్ డబుల్ అవుతాం, 7 లక్షల దాకా పోతాం. సో వీటన్నిటిలో చూసుకుంటున్నప్పుడు మనకి రోటాబ్లేషన్ అనేటువంటి సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ డ్రిల్ ఏదైతే ఉందో అది మిగతా ఆప్షన్స్లో సగం కాస్ట్కి వస్తుంది. ఇప్పుడు ఈ కాల్షియం పగలగొట్టే బెలూన్ 3 లక్షలు అయితే 1.5 లక్షలకే అయిపోతుంది, ఎక్స్ట్రా కాస్ట్ చెప్తున్నా, ప్రొసీజర్ కాకుండా, అంటే స్టంట్లు, బెలూన్లు కాకుండా. సో ప్లస్ ఇది చేయడం కూడా ఎంత ఎఫెక్ట్ కాల్షియం బెలూన్ వస్తుందో అంత ఎఫెక్ట్ క్రియేట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి డ్రిల్ ఇది. కాకపోతే ఈ డ్రిల్ ఇప్పుడు బెలూన్ పెట్టి దాన్ని పెద్ద చేయడం అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఎవరైనా చేయగలరు. ఎలక్ట్రిక్ డ్రిల్ సహాయంతో కాల్షియం క్లీన్ చేయడానికి డాక్టర్ చేతిలో కాస్త పనితనం, స్కిల్ కావాలి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి నేను రకరకాల దేశాలు తిరిగి జపాన్లో ట్రైన్ అయ్యి అలా ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి ఈ స్కిల్ అనమాట. సో ఈ స్కిల్ తోటి, అంటే ఆ ఎలక్ట్రిక్ డ్రిల్ తోటి మనం కాల్షియం క్లీన్ చేసినట్లయితే స్టెంటు చక్కగా లోపల కూర్చోబెట్టచ్చు. మనం క్లీనింగ్ బాగా చేసి ఆ రాళ్ళని పగలగొట్టి ఈ రక్తనాళం చదును చేసి అప్పుడు స్టెంట్ కూర్చోబెట్టినట్లయితే జీవితకాలం మన్నుతుంది ఆ స్టెంట్. సో రిలేటివ్లీ ఉన్న వాటిల్లో తక్కువ ఖర్చు పెట్టి డబ్బు, మంచి రిజల్ట్, జీవితాంతం పనికొచ్చే స్టెంట్లు వేయడానికి ఈ ఎలక్ట్రిక్ డ్రిల్ అనేది రోటాబ్లేషన్ అనేటటువంటి పేరు
టెక్నికల్ పేరు. దాంతో చేసినట్లయితే అది జీవితకాలం అనేటటువంటి స్టెంట్ని కూర్చోబెట్టగలం. ఇప్పుడు నేను చేసింది ఇందాక చెప్పినట్టు కేసులో మనం ఏం చేసామో ఒక్కసారి మీకు చూపిస్తాను, చూద్దాం. ఇది గుండె. ఈ గుండెకి ఇది ఎడం పక్కన రక్తనాళం. ఈ ఎడం పక్కన రక్తనాళానికి గుండె ముందు భాగంలో ఒక రక్తనాళము, అట్లాగే గుండె పక్కన ఉన్నటువంటి ఒక రెండు రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడ మీరు కాస్త నిశ్చితంగా చూసినట్లయితే ఈ భాగంలో ఈ రక్తనాళం బాగా సన్నబడిపోయి ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. అది బ్లాక్ అన్నమాట. సో ఈ బ్లాక్ రావడానికి కారణం ఏంటంటే కాల్షియం. అది మీకు అక్కడి నుంచి మీరు మీ స్క్రీన్స్లో సరిగ్గా చూడగలరో లేదో ఒక్కసారి నేను రన్ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ రక్తంలో గుండెలో రక్తనాళాల్లో రక్తం లేదు, కానీ ఇక్కడ నల్లగా కొన్ని ముద్దల్లాగా ఒక ట్రాక్ లాగా మీకు కనిపిస్తోంది. ఇక్కడ అదే గుండె ముందు భాగంలో కూడా కనిపిస్తోంది. ఈ రక్తనాళానికి పట్టిన కాల్షియము ఇలాగ మనకి కనిపిస్తుంది ఎక్స్రేలో. ఏమిటి రక్తనాళం, ఇప్పుడు దూరంగా రక్తనాళం చూసినట్లయితే ఆ కాల్షియం బట్టి మనం చెప్పేసేయచ్చు. అంత కాల్షియం బట్టి ఏమవుతుంది, రాయిలాగా అవుతుంది మెత్తగా. ఇప్పుడు మీరు ఇలా నొక్కి చూడండి, మెత్తగా ఉన్నటువంటి రక్తనాళం కాల్షియం పట్టినప్పుడు గట్టిగా రాయిలాగా అయిపోతుంది. మీరు కాస్త వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ రక్తనాళం చూడండి, వాళ్ళ బొటనవేలు పై భాగంలో ఒకసారి నొక్కి చూడండి, రక్తనాళం గట్టిగా ఉంటుంది. ఎందువల్ల దాంట్లో పట్టిన కాల్షియం వల్ల, ఈ కాల్షియం వల్ల, నేను చూపించిన కాల్షియం వల్ల. సో ఆ కాల్షియము రక్తనాళం యొక్క గోడలో ఉండటమే కాకుండా రక్తనాళం యొక్క లోపల కూడా చేరిపోయినప్పుడు అది రక్త ప్రసారానికి అడ్డుపడటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ చెయ్యి గురించి మాట్లాడాం కాబట్టి చెయ్యి కావచ్చు, గుండె కావచ్చు, ఏ రక్తనాళం అయితే సప్లై చేస్తుందో ఆ అవయవాన్ని రక్త ప్రసారం తగ్గిపోయి అవయవం సరిగా పనిచేయడం ఆగిపోతుంది. సో కాల్షియం క్లీన్ చేయడం అంత ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం చేసినటువంటిది ఏదో మీకు నేను చూపిస్తాను. సో ఈ గుండె ముందు భాగం ఎగ్జాంపుల్ కాబట్టి ఈ గుండె ముందు భాగంలో ఉన్నటువంటి రక్తనాళంలో కాల్షియం, దానికి మనం ఏం చేసామనేది ఇప్పుడు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినటువంటిది ఎలక్ట్రిక్ డ్రిల్, దాని పేరు రొటేషనల్ అబ్లేషన్. రెండు కలిపితే సంధి, రొటాబ్లేషన్, సవర్ణ దీర్ఘ సంధి నిజానికి అది ఇంగ్లీష్లో రొటేషనల్ అబ్లేషన్, రోటాబ్లేషన్ ఇవి RA అనేటటువంటి అక్షరాలతో రాస్తారు, రోటాబ్లేషన్. అది మీరు నేను చెప్పినటువంటి ఈ ఎలక్ట్రిక్ డ్రిల్. దాని ముందు చూడండి నల్ల గుండులాగా ఉన్నది, ఆ గుండు మీద డైమండ్ యొక్క చిన్న ముక్కలు, దాని మీద అంటే వజ్రం యొక్క ముక్కలు పెట్టుంటాయి. అన్నిటికంటే గట్టి పదార్థం ఏది, డైమండ్. మీరు రాళ్ళు కొట్టాలంటే స్టీల్ కావాలి, స్టీల్ పగలు కొట్టాలంటే డైమండ్ కావాలి. సో అంత గట్టి పదునైనటువంటి ఒక డైమండ్స్ పెట్టినటువంటి డ్రిల్ ఇది. ఆ డ్రిల్ మీరు చూసినట్టు చూడండి, ముందుకు పైకి కిందకి అది ఆడడం ద్వారా ఈ రక్తనాళం లోపల ఉన్నటువంటి కాల్షియంని అది క్లీన్ చేస్తుంది. చూడండి, ముందుకు వెనక్కి ఇదంతా కూడా ఇట్లా ముందుకు వెనక్కి వెళ్ళి క్లీన్ చేస్తుంది. మొత్తం రక్తనాళంలో కాల్షియం అంతా కూడా చక్కగా అది క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అటు ఇటుగా శుభ్రం చేసి బెలూన్ సహాయంతో నెక్స్ట్ స్టెంట్ వేయడం ఒకటి తరువాయి భాగం. ఇప్పుడు నేను చూపిస్తాను ఏం చేసామనేది. సో బెలూన్తో దాన్ని 3-4 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఈ చుక్కల మధ్యన ఉన్నటువంటిది పెద్దదైంది, అది బెలూన్ అన్నమాట. మనం క్లీన్ చేసిన కాల్షియం అంతా చక్కగా నైస్గా అది క్లీన్ చేసిన తర్వాత ఇక స్టెంట్ వేయడం ఒకటి తరువాయి భాగం. సో ఇది స్టెంట్ అంటారు. ఈ 2 చుక్కల మధ్యన చూసేటట్టు సన్నపాటి ట్యూబ్ లాగా ఉన్నదాన్ని స్టెంట్ అంటారు. క్లీన్ చేసిన తర్వాత మనం స్టెంట్ అంటూ వేసిన తర్వాత పెద్దది చేసిన తర్వాత ఫైనల్గా ఎంత బాగుందో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అది ఎంత సన్నగా ఉన్నటువంటి రక్తనాళమో ఎంత పెద్దగా నైస్గా క్లీన్గా అయిపోయింది, గమనించాం కదా. సో ఇది ఎందువల్ల, అక్కడ ఉన్నటువంటి చెత్త నైస్గా క్లీన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి రాళ్ళని పగలగొట్టడం, చక్కగా చదును చేయడం, క్లీన్ చేసిన తర్వాత స్టెంట్ వేసినట్లయితే ఈ స్టెంట్ జీవితకాలం పనిచేస్తుంది అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. సో స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే స్టెంట్ ఫెయిల్యూర్ అంటాం. ఆ స్టెంట్ ఫెయిల్యూర్లో ప్రధాన కారణం ఒకటి రక్తనాళంలో కాల్షియము, అది గుర్తించలేకపోవడం, గుర్తించినా అది క్లీన్ చేయలేకపోవడం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మనకి కాస్త చౌకగా మిగతా వాటితో కంపేర్ చేస్తే అందరికీ పేషెంట్ ఫ్రెండ్లీగా అందరూ
చేసుకోగలిగిన విధంగా ఉండేటటువంటి ఈ రోటాబ్లేషన్ అనేటువంటి ప్రక్రియ గురించి ఇవాళ మీకు చెప్పే ప్రయత్నం చేశానండి. మీకు అర్థమైందని, మీరు దీని మీద ఒక కాన్సెప్ట్ వచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.